వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లపాలెం ఎర్ర కాలువ వరద బాధితులకు కూరగాయలు అందించిన జన సైనికులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్ర కాలువ ఒక్కసారిగా ఉప్పొంగడంతో వేలాది ఎకరాలు, పంటలు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో వరద ముంపుకు గురైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, జనసేన మండల అధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నంల ఆధ్వర్యంలో ముంపు ప్రాంత ప్రజలకు కూరగాయలను అందించారు. నిడదవోలు పట్టణ మరియు మండలాల జన సైనికులు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వం చేస్తున్న సాయంతో పాటు చిరు సాయంగా తాము కూడా కూరగాయలను పంపిణీ చేశామని, పేద ప్రజల కన్నీరు తుడిచే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ల ఆదేశాల మేరకు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు ముంపు ప్రాంత ప్రజలను పరామర్శించి వారికి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్తో పాటు గ్రామ టీడీపీ సర్పంచ్ ఎర్ర రామకృష్ణ, నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డెబ్బై అడుగులు లోతు 80 అడుగులు ఉంటుందా? మన బాగా వచ్చి కొట్టాను. అరువేలు అడిస్తాను. వర్షం వస్తుందంటే చాలండి, నిడదవోలు నియోజకవర్గంలోని ఒక 5 గ్రామాలు పూర్తిగా ఎర్రకాలువ వచ్చేసి వర్షం వస్తుందంటే ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళు కానీ 5 గ్రామాల ప్రజలు ఎప్పుడు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. దానికి కారణం ఎర్రకాలువ వచ్చేస్తుందని భయం. అలాగే ఈసారి కూడా 4 రోజుల క్రితం ఎర్రకాలువ వచ్చేసి ఇప్పుడు మనం అందరం కూడా ప్రస్తుతం తాళ్లపాలెం గ్రామంలో ఉన్నాం. 2 రోజుల క్రితం బూరుగుపల్లి శేషారావు గారు, మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు కూడా కంసాలపాలెం గ్రామం, అలాగే 2-3 గ్రామాలు కూడా రాయమెట్ల గ్రామాలు కూడా సంచరించడం జరిగింది. అప్పుడు వారిద్దరూ కూడా ప్రభుత్వానికి పూర్తిగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఈ 5 గ్రామాలు ఏవైతే ముంపుకు గురైనాయో 5 గ్రామాలు కూడా పూర్తిగా మీరందరూ మీ యొక్క వంతు సహాయ సహకారాలు అందించి ప్రజలకు ఏ పార్టీ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి వారిద్దరూ చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా జన సైనికులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా ఈ 5 గ్రామాలు కూడా నిన్న మొన్న 3 రోజుల నుంచి మేము అందరూ కూడా సందర్శించి
మా దుర్గేష్ గారు చెప్పినటువంటి సూచనల మేరకు మీరందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండండి, ఈ 5 రోజులు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు చూసుకోండి అని చెప్పడంతో మేమందరం కూడా వారికి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ఇంకా వేరే విషయాలు కానీ ఏదన్నా కానీ ఇక్కడ ప్రభుత్వ సిబ్బందితో మేము కూడా ఉండి మీరు ఇవన్నీ చేసి పెట్టాలండి. మీరు ఏది ఎవరికి ఏ ఆటంకం కలిగినా కానీ ఇక్కడ ఉన్న ప్రజలను కూడా మేము తెలుసుకుని ఒకళ్ళ పశువుల విషయంలో కానివ్వండి లేకపోతే ప్రజలకు నిత్యావసర సరుకుల్లో కానీ మేము అందరూ ఎప్పుడు అందుబాటులో ఉండి ఇక్కడ జన సైనికులు కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ తాళపాలెం గ్రామం ప్రజలందరూ కూడా దగ్గరగా ఉండి ఇక్కడ బాగా ముంపుకు గురైన ప్రాంతం ఏదంటే తాళపాలెం గ్రామం. ఇప్పుడు ఈ ఎరకాల వల్ల ఆ గ్రామానికి మేము వచ్చి ఈరోజు కూరగాయలు పంచపరచడం జరిగింది. అలాగే ఇందాక ఒక వేరే వాళ్ళు కూడా అన్నదానం వారికి పొట్లాలు ఇవ్వడం అన్నదానం కూడా చేయడం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఈ 4 రోజులు కూడా మేమందరం కూడా మీ వెన్నంటే ఉండి మా దుర్గేష్ గారు చెప్పినట్టుగా ఈ తాళపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా 5 గ్రామ ప్రజలకు కూడా ఏ అవసరం వచ్చినా కానీ వెంటనే తెలియపరచండి. పశువుల దానాగా విషయంలో కానీ గవర్నమెంట్ సిబ్బందితో మాట్లాడదాం కానీ వాళ్ళతో టచ్లో ఉండి మేము అన్ని కూడా దగ్గరుండి చేసి పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం నిడదవోలు మండలం మన తాళపాలెం గ్రామంలో ఉన్నామండి. మరి గత వారం రోజులుగా కురుస్తున్న వర్ష ప్రభావంతో నిడదవోలు మండలంలో ప్రజలందరూ కూడా ఎర్రకాలం ముప్పుకి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అలాగే రైతులు చూసుకుంటే కనుక సుమారు 6,000 నుంచి 7,000 ఎకరాలు రైతులందరూ కూడా ఈ రోజున రోడ్డుపైకి వచ్చేసారు. అలాగే ప్రజలు కూడా చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి తక్షణమే మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా గతంలో మన వారం రోజుల క్రితం మన కందుల దుర్గేష్ గారు అలాగే శేషారావు గారు వీరందరూ కూడా సందర్శించి రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రజల్ని కూడా ఆదుకుంటామని చెప్పేసి మన నాయకులు సందేశాల మేరకు ఈ రోజున మన నిడదవోలు పట్టణాధ్యక్షులు మన రంగా రమేష్ గారు అలాగే నిడదవోలు రూరల్ అధ్యక్షులు అయినటువంటి నేను అలాగే ఇక్కడ గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ గారు అలాగే మన నాయకులందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ప్రజలు ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో అక్కడ జనసేన పార్టీ అలాగే కూటమి ఉంటుందని చెప్పేసి సభాముఖంగా ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నామండి. ఆ ప్రమేయమే ఈ రోజున కూరగాయలు ఇక్కడ పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా మేము కూటమి తరపు నుంచి ఒకటే చెప్తున్నామండి, మీరందరూ కూడా కష్టాల్లో ఉన్నారని చెప్పేసి మేము గట్టు మీద ఉన్నామని చెప్పేసి దయచేసి ఎవరు అనుకోవద్దు. ఎల్లప్పుడూ మీకోసం మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలుపుకుంటున్నాను.